హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు తమ ప్రతాపం చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇంకా ఫిబ్రవరి నెల కూడా పూర్తి కాకముందే ఎండల తీవ్రత అయితే పెరిగిపోయింది. ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే మెదక్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో, కరీంనగర్ నిన్న చూసుకున్నట్లయితే 34 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కావలిలో నిన్న గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక కావలనే కాదు, ఇటు విజయవాడ తదితర ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. నిన్న మొన్నటి గత వారంతో పోల్చుకున్నట్లయితే ఈ వారంలో ఎండల తీవ్రత కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ నిపుణులైతే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే శివరాత్రి తర్వాత కూడా పూర్తిగా చలిపోయి ఎండలు వస్తాయని అంటారు. కానీ శివరాత్రి కూడా ఇంకా పూర్తి కాకముందే ఎండల తీవ్రత అయితే పెరిగిపోయిందని చెప్పుకోవాలి. మధ్యాహ్నం పూట బయట ఎవరైతే తిరుగుతూ ఉంటారో బండ్ల మీద వ్యాపారాలు, చిరు వ్యాపారులు, ఉద్యోగాల నిమిత్తం కానీ అట్లా తిరిగే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్, మే, జూన్లో ఏ విధంగా ఎండల తీవ్రత ఉంటుందోనని భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే వైద్యులు అయితే ఎండల్లోకి వచ్చేటప్పుడు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుని బయటికి రావాల్సి ఉంటుందని అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే మరో ఒక వారం రోజుల్లో అయితే ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.